మార్క్ మినర్విని స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడం ద్వారా కేవలం 5 సంవత్సరాల్లోనే తన ఇన్వెస్ట్మెంట్ $1,00,000ని ట్రేడింగ్ ద్వారా 30 లక్షల డాలర్లుగా కన్వర్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి మార్క్ మినర్విని. ఈ మార్క్ మినర్విని రాసిన డిఫరెంట్ బుక్స్ అండ్ ఆర్టికల్స్ నుంచి ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం కోసం ఎలాంటి టెక్నికల్ అనాలిసిస్ మార్క్ మినర్విని ఫాలో అయ్యేవాళ్ళు అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 52 వీక్స్ హై అండ్ 52 వీక్స్ లో. మార్క్ మినర్విని ట్రేడ్ చేయాలి అని అంటే ఏదైనా ఒక కంపెనీ ఎయిదర్ 52 వీక్స్ హై దగ్గర అయినా ఉండాలి లేదా 52 వీక్స్ లో దగ్గర అయినా ఉండాలి. అయితే మోస్ట్ కామన్లీ మార్క్ మినర్విని ఎప్పుడు కూడా 52 వీక్స్ హై స్టాక్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా రేర్ కండిషన్స్ లో మాత్రమే 52 వీక్స్ లో యొక్క స్టాక్స్ ని పిక్ చేసుకునేవాళ్ళు. అయితే ఈ రెండు కేసెస్ లో కూడా ఒక కామనాలిటీ మార్క్ మినర్విని చెప్పారు. అదేంటి అంటే ఏదైనా ఒక స్టాక్ 52 వీక్స్ హైని దాటి వెళ్ళిన తర్వాత తను దాన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ తను బై చేయాలి అని అనుకుంటే 52 వీక్స్ హై దాటిన తర్వాత 25% పైకి వెళ్ళే లోపు తను బై చేస్తారు. ఒకవేళ ఆ స్టాక్ 25% దాటి పైకి వెళ్ళిపోయింది అని అంటే ఆపర్చునిటీ మిస్ అయింది అని చెప్పి తను వేరే స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ అలాగే యూజువల్ గా 52 వీక్స్ లోకి దగ్గరలో ఉన్న స్టాక్ ని మార్క్ మినర్విని బై చేయరు. ఎప్పుడైనా సరే 52 వీక్స్ లో స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ 52 వీక్స్ లో నుంచి 25% మినిమం పైకి పెరిగిన తర్వాత మాత్రమే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇలా మార్క్ మినర్విని ఏదైనా ఒక స్టాక్ ని అబ్జర్వ్ చేయాలి అని అంటే 52 వీక్స్ హై దాటిన తర్వాత మాక్సిమం 25% పెరిగే లోపు మాత్రమే తను సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలాగే సిమిలర్ గా ఒకవేళ 52 వీక్స్ లో దగ్గర ఉంటే అది బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత అట్లీస్ట్ 25% బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత మాత్రమే ఆ స్టాక్ ని పిక్ చేసుకోవడానికి తను ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో తను 52 వీక్స్ హైని మాత్రమే ఫాలో అవుతారు. 52 వీక్స్ లోని చాలా రేర్ కేసెస్లో చేస్తారు అని చెప్పి తను చాలా బుక్స్లో అండ్ ఆర్టికల్స్లో మెన్షన్ చేశారు. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా మన ఇండియన్ స్టాక్స్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీకు కనపడుతున్న చార్ట్ వచ్చేసి గ్యాబ్రియల్ ఇండియా యొక్క చార్ట్. సో ఈ గ్యాబ్రియల్ ఇండియాకి ఇక్కడ ఒక హై ఫామ్ అయింది అని అనుకుందాం. మళ్ళీ ఒక 52 వీక్స్ తర్వాత ఇక్కడ ఆ హైని బ్రేక్ చేస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ మార్క్ మినర్విని కనుక ఈ స్టాక్ ని పిక్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అంటే 52 వీక్స్ హైని దాటిన తర్వాత 25% పెరిగే లోపు ఫర్దర్ అనాలిసిస్ చేసి దాన్ని బై చేయాలా లేదా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే సిమిలర్ గా ఇక్కడ మీకు ప్రిసిషన్ క్యామ్ షాఫ్ట్ యొక్క స్టాక్ చూపిస్తున్నాను. సో ఇది 52 వీక్స్ హై అని అనుకుందాం. ఈ హైని ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ లెవెల్లో దాటుతుందో ఈ టైంలో మనకి మార్క్ మినర్విని కాన్సెప్ట్ ప్రకారం 25% పెరిగే లోపు మనం ఫర్దర్ అనాలిసిస్ చేయొచ్చు. సో చాలా సింపుల్గా ఉంది కదా లాజిక్. సో ఈ ఫస్ట్ లాజిక్ కంప్లీట్ అయిన తర్వాత మార్క్ మినర్విని గారి సెకండ్ లాజిక్ వచ్చేసి 150 అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని చూస్తారనమాట. సపోజ్ ఈ చార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే మార్క్ మినర్విని గారు ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే తను సెలెక్ట్ చేసుకునే టైంకి 150 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను మళ్ళీ గ్యాబ్రియల్ ఇండియా యొక్క చార్టే మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను మీకు రెండు ప్లేసెస్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ 52 వీక్స్ హై ఉంది అని అనుకుందాం. ఆ 52 వీక్స్ హై ఈ లెవెల్లో మనకి బ్రేక్ అవుతూ ఉంది. అయితే అలాంటి బ్రేక్ వచ్చేటప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్ లైన్ అనేది 200 మూవింగ్ యావరేజ్ అండ్ అలాగే బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి 150 మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ బ్లూ కలర్ లైన్ పైన ఉంది అంటే 200 మూవింగ్ యావరేజ్ పైన ఉంది. బట్ మార్క్ మినర్విని ఈ స్టాక్ ని పిక్ చేసుకోవాలంటే 150 మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. కాబట్టి ఈవెన్ దో 52 వీక్స్ హైని దాటినా కూడా 200 మూవింగ్ యావరేజ్ పైన ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్లో గ్యాబ్రియల్ ఇండియాని సెలెక్ట్ చేసుకోరు. అండ్ అలాగే సిమిలర్గా మళ్ళీ ఇదే 52 వీక్స్ హైని ఇక్కడ దాటి పైకి వెళ్ళింది. సో ఈ సిచ్యువేషన్లో మనం చూసినా కూడా అగైన్ ఈ ప్లేస్లో అంతా మనకి 200 మూవింగ్ యావరేజ్ పైన ఉంది అండ్ అలాగే 150 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. కాబట్టి ఈ ప్లేస్లో కూడా తను దాన్ని బై చేయరు. బట్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 52 వీక్స్ హై ఉన్నప్పుడు దీన్ని బ్రేక్అవుట్ అవుతున్న టైంలో బ్లాక్ కలర్ లైన్ అంటే 150 మూవింగ్ యావరేజ్ పైన ఉంది అండ్ 200 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. కాబట్టి ఈ టైంలో గ్యాబ్రియల్ ఇండియాని తను పిక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాగే మనం ఇంకొక చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రెసిషన్ క్యామ్ షాఫ్ట్లో ఎప్పుడైతే స్టాక్ 52 వీక్స్ హైని దాటుతుందో అలాంటప్పుడు 150 మూవింగ్ యావరేజ్ ఈ బ్లాక్ కలర్ లైన్ అనేది బ్లూ కలర్ లైన్ అంటే 200 మూవింగ్ యావరేజ్
యావరేజ్ పైన ఉంది కాబట్టి అగైన్ ఈ స్టాక్ని ఈ రేంజ్లో పిక్ చేసుకోవడానికి తను ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ సెకండ్ పాయింట్ కూడా అర్థమైంది కదా, 150 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో మార్క్ మినర్విని అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే స్టాక్ 50 డేస్ మూవింగ్ యావరేజ్, 150 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ అలాగే 200 డేస్ మూవింగ్ యావరేజ్, ఈ 3 మూవింగ్ యావరేజెస్కి పైన ట్రేడ్ అవుతూ ఉండాలి అండ్ అలాగే కన్వీనియంట్గా కొంత దూరంలో ఉండాలన్నమాట. సో మనం ఇందాక గ్యాబ్రియల్ ఇండియా యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేశాం కదా, ఈ చార్ట్లో మనం చూస్తే 150 మూవింగ్ యావరేజ్ అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. దీనికి మనం 50 డేస్ మూవింగ్ యావరేజ్ ఇంకొక గ్రీన్ కలర్ లైన్ కనుక యాడ్ చేస్తే, సో ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందో ఈ 52 వీక్స్ హైని దాటుతూ మనకి 150 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది అండ్ అలాగే 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన కూడా ట్రేడ్ అవుతూ ఉంది అండ్ అలాగే కన్వీనియంట్గా చాలా దూరంగా ఉన్నాయి. సో ఈ మూవింగ్ యావరేజెస్ దూరంగా ఉండడం అండ్ మూవింగ్ యావరేజ్ నుంచి ప్రైస్ కూడా చాలా దూరంగా ఉండడం ఒక స్ట్రాంగ్ అప్సైడ్ మొమెంటమ్ని చూపిస్తుంది అన్నమాట. అందుకనే స్టాక్స్ పిక్ చేసుకునేటప్పుడు 50 డేస్ మూవింగ్ యావరేజ్, 150 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ అలాగే 200 డేస్ మూవింగ్ యావరేజ్ నుంచి దూరంగా ఉండే విధంగా తను స్టాక్ని పిక్ చేసుకుంటారు. అలాగే సిమిలర్గా ప్రెసిషన్ క్యామ్షాఫ్ట్ యొక్క చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 150 మూవింగ్ యావరేజ్ అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్నాం. సో యాక్చువల్గా 52 వీక్స్ హై ఇక్కడ ఉంది, దీనికి సంబంధించిన బ్రేక్అవుట్ అనేది ఈ లెవెల్లో వస్తుంది. సో తను కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు 150 అండ్ 200 పైన ఉంది కాబట్టి 50 డేస్ మూవింగ్ యావరేజ్ని కూడా యాడ్ చేస్తే ఈ స్టాక్ ప్రైస్ చాలా క్లియర్గా 50 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ ఉంది అండ్ అలాగే 150కి 200 పైన కూడా చాలా క్లియర్గా ట్రేడ్ అవుతుంది అండ్ చాలా దూరంగా ఉంది కాబట్టి ఒక క్లియర్ అప్సైడ్ మొమెంటం కనపడుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఈ పాయింట్ కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి వాల్యూమ్. ఈ పాయింట్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా మీరు కనుక మార్క్ మినర్విని బుక్స్ చదివితే చాలా వరకు ఒక స్టోరీ లాగా బిజినెస్ లాగా ఉంటుంది, కానీ నేను చాలా సింపుల్గా ఇక్కడ మీకు కేవలం టెక్నికల్స్ మాత్రమే పిక్ చేసుకొని బిగినర్స్ అర్థం చేసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం అండ్ అలాగే ఈ వీడియోని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ అండ్ కమెంట్సే ఇవి చాలా మందికి రీచ్ అయ్యేలాగా చేస్తాయి. సో మార్క్ మినర్విని చెప్పిన ఫోర్త్ పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే 52 వీక్స్ హై దాటుతుందో అలాంటప్పుడు మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉండాలన్నమాట. అంటే వాల్యూమ్స్ అనేవి పెరుగుతూ ఉండాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 52 వీక్స్ హై ఇక్కడ దాటింది కదా, ఈ దాటుతున్న టైం ఫ్రేమ్లో మనం కింద గనక అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా ఇంక్రీజింగ్ వాల్యూమ్స్ కనిపించాలి. అంతకుముందు 2 months ముందు వాల్యూమ్ తక్కువ ఉంది, తర్వాత పెరిగింది, తర్వాత ఇంకా బాగా పెరిగింది. సో ఇలా 52 వీక్స్ హైని దాటుతున్నప్పుడు కనుక వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే అదొక స్ట్రాంగ్ ట్రెండ్ అని అనుకోవచ్చు. అలాగే సిమిలర్గా నేను ఇక్కడ ప్రెసిషన్ క్యామ్షాఫ్ట్ యొక్క చార్ట్ కూడా చూపిస్తున్నాను. సో ఈ చార్ట్లో కూడా 52 వీక్స్ హై ఇక్కడ ఉంది అని అనుకుంటే ఈ 52 వీక్స్ హై బ్రేక్ అవుతున్న టైంలో మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే అగైన్ మంచి అప్ ట్రెండ్ అని అనుకుంటూ మార్క్ మినర్విని ఈ స్టాక్ని పిక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఫైనల్గా మనం ఫిఫ్త్ పాయింట్ నేర్చుకుందాము. చాలా సింపుల్ పాయింట్, బట్ యాక్చువల్గా టెక్నికల్ అనాలిసిస్లో చాలా మంది రివర్స్లో అర్థం చేసుకునే పాయింట్ ఏంటి అంటే ఒకవేళ రిలేటివ్ స్ట్రెంత్ కనుక అంటే ఆర్ఎస్ఐ కనుక అబోవ్ 70 ఉందంటే అలాంటప్పుడు ఓవర్ బాట్ కండిషన్ చాలా మంది అమ్మేయమని చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా మార్క్ మినర్విని అలాంటి ఓవర్ బాట్ కండిషన్లోనే బై చేయడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో మార్క్ మినర్విని ఏదైనా ఒక స్టాక్ని పిక్ చేసుకోవాలి అని అంటే ఆ స్టాక్లో 52 వీక్స్ హైని దాటడం అండ్ అలాగే ఇంక్రీజింగ్ వాల్యూమ్స్ ఉండడం, 50 డేస్ మూవింగ్ యావరేజ్, 150 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ అలాగే 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవడం, వీటన్నిటితో పాటుగా ఆ స్టాక్ యొక్క రిలేటివ్ స్ట్రెంత్ కూడా 70ని దాటి పైకి వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ నేను అగైన్ గ్యాబ్రియల్ ఇండియా యొక్క చార్ట్ చూపిస్తున్నాను. సో ఈ 52 వీక్స్ హై ఎప్పుడైతే మనకి దాటుతుందో ఈ దాటిన టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చూస్తే ఇక్కడ రెడ్ కలర్లో ఉంది రిలేటివ్ ఆర్ఎస్ఐ. సో 70 రేంజ్ దాటితే రెడ్ కలర్ మనకు కనపడుతుంది. నార్మల్ ట్రేడర్స్ ఏమనుకుంటారు అంటే ఇది ఓవర్ బాట్ కండిషన్లో ఉంది కాబట్టి సెల్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఇలాంటి టైంలోనే బై చేయాలి అని చెప్పి మార్క్ మినర్విని చెప్తూ ఉంటారు. అయితే ఆర్ఎస్ఐ 70 దాటిన ప్రతిసారి బై చేయాలా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ఐ 70 దాటింది, దాని తర్వాత కరెక్షన్ వచ్చింది అండ్ అగైన్ ఆర్ఎస్ఐ 70 దాటింది బట్ అగైన్ కరెక్షన్ వచ్చింది. సో ప్రతిసారి సింపుల్గా ఆర్ఎస్ఐని మాత్రమే చూడొద్దు. మనం ఇక్కడ ఆల్మోస్ట్ 5 పాయింట్స్ని డిస్కస్ చేసాం. ఈ 5 పాయింట్స్ అన్నిటిని కాంబినేషన్లో చూడాలి.
చూడాలి. 52 వీక్స్ హైని దాటాలి. 50, 150, 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. ఇంక్రీజింగ్ వాల్యూమ్స్ ఉండాలి. బట్ ఇక్కడ డిక్రీజింగ్ వాల్యూమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆర్ఎస్ఐ ఈవెన్ దో 70 పైన ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం బై చేయకూడదు. మనకి అన్ని పాయింట్స్ సాటిస్ఫై అవుతూ ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ ట్రెండ్ కనపడుతుంది కాబట్టి అలాంటప్పుడు మాత్రమే ఆర్ఎస్ఐ 70 దాటినా కూడా మనం బై చేయొచ్చు. అండ్ ఫైనల్గా మనం ప్రెసిషన్ క్యామ్షాఫ్ట్ యొక్క చార్ట్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 52 వీక్స్ హై ఫామ్ అయింది అని అనుకుంటే ఈ 52 వీక్స్ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అగైన్ ఆర్ఎస్ఐ అనేది అబౌవ్ 70 ఉంది. సో ఒక స్ట్రాంగ్ మొమెంటం క్లియర్ ఇండికేషన్ మనకు కనపడుతుంది అని చెప్పి ఈ లెవెల్స్లో ప్రెసిషన్ క్యామ్షాఫ్ట్ యొక్క స్టాక్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగే సిమిలర్గా ఈ 5 రూల్స్, ఈ 5 సీక్రెట్స్ ఆఫ్ మార్క్ మినర్విని ఫాలో అవుతూ ప్రెజెంట్ ఏవైనా స్టాక్స్ కనపడుతున్నాయేమో మీ ఓన్గా మీరు సెర్చ్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఫర్దర్గా ఇలాగా సింపుల్గా టెక్నికల్ అనాలిసిస్తో మీరు మీ ఓన్గా స్టాక్ సెలెక్ట్ చేసుకునే విధంగా మంచి నాలెడ్జబుల్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోస్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.